దానికి మీరు అందరూ సంసిద్ధులు కాదు, అందరూ కలిసిపోవాలి. అందరు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరికందరం మహిళా నాయకురాలను మహిళల్ని కూడా వెంట పెట్టుకొని ఇంటింటికి పోయి ఈ బాకీ కార్డు రేపు ఒక్కటే రోజు, రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఇంటికి ముట్టాలి. నేను చెక్ చేస్తా, అన్ని ఊర్లు చెక్ చేస్తా. సగం ఇచ్చినాం తర్వాత ఇస్తామంటే నడవదు, రేపే ముట్టాలి నాకు. ఇప్పుడే అందరు తీసుకొని వెళ్ళండి, వెళ్ళేటప్పుడు అన్ని ఇళ్లలో కూడా ఇవి ముట్టాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? మార్పు మార్పు అన్నాడు. ఏమన్నా మార్పు వచ్చినా? అదే ఏమన్నాడు? కేసీఆర్ చీరలు ఇచ్చిండు బతుకమ్మకు, నేను పట్టు చీరలు ఇస్తా అన్నాడు. ఉన్నదా? పట్టు చీర లేదు, ఉన్న చీర లేదు. చెప్పుడైతే పట్టు చీరలు అన్నాడు, వచ్చిందా? ఆ చీర లేదు, ఈ చీర లేదు, మొత్తానికి ఎగబెట్టిండు. మార్పు లేదు, అంతా ఏ మార్పే. అంతా ప్రజల్ని మాయమాటలు చెప్పి, డోకా మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు, గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. ఏమార్చిండు ఈ ప్రజల్ని తప్ప మాట నిలబెట్టుకోలే. ఇంకా అబద్ధాలే, నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే మనము ప్రజల్లో తీసుకెళ్లాలి. కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయింది. ఇవాళ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చినాం మనం. 9 ఏళ్లలో కేసీఆర్ గారు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇచ్చిండు. 20,000 కోట్లు ఇచ్చిండు. మరి పోయిన సంవత్సరం రేవంత్ రెడ్డి ఎంత ఇచ్చిండు తెలుసా మీకు? గుండు సున్నా. పిల్లల చదువులకు 1 రూపాయి అని దద్దమ్మ ప్రభుత్వం విద్యార్థులను నిర్లక్ష్యం చేసి విద్యార్థుల పాలిట దగా చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 1 రూపాయి ఇవ్వలే. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కదా చదువుకునేది. ఆ పిల్లలకు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు వస్తలేవు. ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయినాయి. చదువు చెప్పే సార్లకు జీతాలు లేక పిల్లలకు చదువులు చెప్పుడు బంద్ అయిపోయింది. సగం కాలేజీలు మూతపడ్డాయి. విద్యను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. చెప్పుడేం చెప్పిండు? మేము రాగానే మొత్తం ఇస్తాం, బకాయిలు ఇస్తాం, అన్ని ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళైంది, 1 రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పీజీ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలన్నీ ఇవాళ మూతపడే పరిస్థితి వచ్చింది. పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బంద్ అయిపోయి కాలేజీలు మూతపడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇయ్యక దవాఖానాలు కూడా బంద్ పడతా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకపోతే దవాఖానాల వైద్యం లేదు అని ప్రైవేట్ ఆసుపత్రులు సమ్మెకు పిలుపునిస్తా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బంద్ చేస్తేవి, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి. కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయకుండా గది కూడా ట్రాక్టర్లు కూడా బంద్ పెట్టి ఊర్లో పోయిన కేసీఆర్ ట్రాక్టర్లు కొన్నాడు. ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలని ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, నర్సరీ, వైకుంఠధామము, డంప్ యార్డు దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ కట్టిస్తే ఆ ట్రాక్టర్ల డీజిల్ పోయే చేతగాక ఉన్న ట్రాక్టర్లను కూడా మూలకు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మీ ఊళ్ళో రోజు వస్తున్నా అదే ట్రాక్టర్. బతుకమ్మ పండుగ ముంగట బుగ్గలు వేసేందుకు కూడా పంచాయతీలో పైసలు లేవు. చాలా ఊర్లలో బుగ్గలు కాలిపోతే పండుగ పూట బుగ్గలేయని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మనం ప్రజలకు అన్ని చెప్పాలి. గ్యారంటీలు అయినప్పుడు ఉదరగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో గ్యారంటీలకేమో టాటా చెప్పిండు, లంకె బిందెలకేమో వేట పట్టిండుగా. లంకె బిందెలు అడగ దొరుకుతాయని తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. చూస్తలేమా మనం? కంచగచ్చిబౌలి భూములు అమ్ముతా, లేకపోతే జూబ్లీ హిల్స్ లో భూములు అమ్ముతా, బంజారా హిల్స్ లో భూములు అమ్ముతా, భూముల అమ్ముకం, లంక బిందెల వేట పెట్టాడు. గ్యారంటీల గురించి మాట్లాడతలేడు, లంక బిందెలు వెనక తిరుగుతా ఉన్నాడుగా. ఇవాళ మనం ప్రజలకు చెప్పద్దా ఈ మాట? కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ అంటే ఇచ్చి చూపలేదా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి ఊర్లలో. యాద్ చేయండి రైతులకు. పొద్దున 2 దాకా 3 దాకా కరెంట్ వస్తలేదు. అప్పుడు 11కే రాత్రి వచ్చేది. బరాబర్ 1 సెకండ్ ముళ్ళు కూడా అటు ఇటు జరగకుండా నాణ్యమైన కరెంట్ వచ్చేది.
ఇవాళ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. రైతులకు మోటార్లు గాలుతున్న పరిస్థితి ఉన్నది. కరెంటు విషయంలో ఆగమైపోయింది. ఇవాళ సన్నవడ్లకు బోనస్ అన్నాడు, ఒకసారి ఇచ్చిండు, యాసంగి ఎగబెట్టిండు. పోయిన యాసంగి 1300 కోట్ల రూపాయలు సన్నవడ్ల బోనస్ బాకీ పడ్డది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం.